దూరస్తులందరినీ కూడా, తప్పిపోయిన వారిని అందరినీ, గొర్రెలనన్నిటినీ, ఇశ్రాయేలు గొర్రెలనన్నిటినీ కాపరి దగ్గరికి నడిపించాడు. హల్లెలూయా. మనం ఈరోజు హిందూ విగ్రహారాధనలో ఉంటూ దేవుడు ఎవరో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు తన సేవకుల ద్వారా మనల్ని ఆయన సన్నిధిలోకి నడిపించుకున్నాడు. కాబట్టి మనం ఎంతైనా ఈ కాలంలో ధన్యులమై ఉన్నాము. దావీదుకు లేదండి, దావీదుకి లేదు ఈ భాగ్యము, ఈ ధన్యత. అబ్రహాముకు లేదు. అబ్రహాముకి నిబంధన మాత్రమే చేశాడు. ఇస్సాకుతో చేసిన నిబంధనే నా నిబంధన అన్నాడు. ఏ నిబంధన? ఇప్పుడు మనం అనుభవిస్తున్న కొత్త నిబంధన. ఆ రోజే చేశాడు ప్రభు. ఆ రోజే సువార్త ప్రకటించబడింది. ఈరోజు కొత్తగా ఏం సువార్త ప్రకటించబడటం లేదు. సువార్త చేస్తున్నాం, మేము సువార్త చేస్తున్నాం, మేము సువార్త చేస్తున్నాం అంటున్నారు. మంచిదే, క్రీస్తుని బట్టి సువార్త జరుగుతుంది. కానీ సృష్టిలో ఏ విధంగా యేసు ప్రభు ఈ సృష్టిలోకి ఎలా రావాలన్నది అబ్రహాంకి ఎప్పుడో ఆయన సువార్త అందింది. కాబట్టి ఈరోజు మనం చదువుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, ఈ నోటితోనే మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాము, ఈ నోటితోనే మనము కాని మాటలు కూడా పలుకుతున్నాం. దాని నిమిత్తమై ఈరోజు వాక్యము వీడియో తీయడం జరుగుతుంది. విన్న ప్రతి ఒక్కరూ మీరు లైక్ చేయండి, మీరు కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కొంతమంది ఈ యొక్క వీడియోలు చూస్తున్నారు కానీ మాకు రిప్లై పంపించటం లేదు. ఏ పనికైనా ఒక సపోర్ట్ ఉండాలి, ఒక సపోర్ట్ ఉండాలి. ఈ వాక్యము విన్న వాళ్ళకి ఆశీర్వాదం, చెప్పిన నాకు కూడా ఆశీర్వాదం. సేవ జరుగుతుంది నాలుగు పక్కల దేశంలో, మన దేశంలో సేవ జరుగుతుంది. ఇంకా రక్షించబడుతున్నారు కానీ వాక్యం అయితే ఎవరికి అర్థం కావటం లేదు. ప్రభు ఏమై ఉన్నాడు, ఈ కాలానికి ప్రభు ఏమై ఉన్నాడో ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో కన్ఫ్యూజ్లో ఉన్నారు.